తిండిబోతు దెయ్యం 9వ భాగం. గాల్లో ఎగురుతూ వెళ్తున్న కైరా, హీరా, వాళ్ళ అమ్మా నాన్న ఇంకా అస్థిపంజరం మావయ్య ఇలా మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఆకలనకపోతే ఇంకెవరంటారు? ఇంకా అడగలేదేంటా అని అనుకుంటున్నా. నేనున్నాను కదా, నీకెందుకు బాధ? మంత్రదండం మన దగ్గరే ఉంది కదా, విందు ఆరగిద్దాం పద పద పద. ఆపరా నీ సోదా. అదిగో అటు చూడండి, అదేదో పాడుబడ్డ భవంతిలా ఉంది. మనం అక్కడ ఆగుదాం పదండి. దెయ్యాలన్నీ ఆ భవంతి లోపలికి ఎగురుకుంటూ వెళ్ళాయి. ఆ భవంతి చాలా పురాతనంగా ఉంది. లోపల అంతా సాలీడులు, గబ్బిలాలు తప్ప మనుషులెవ్వరూ లేరు. తిండిబోతు దెయ్యాలన్నీ ఆ భవంతి లోపలికి వెళ్ళాయి. హీరా తన దగ్గర ఉన్న మంత్రదండం సాయంతో ఎన్నో రకాల విందు భోజనాలను కోరాడు. అవన్నీ చిటికెలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. ఏమే, మన దెయ్యాలందరినీ విందుకేమైనా పిలుస్తున్నావా? లేదు నాన్న, అందరూ వస్తే ఇవన్నీ ఎక్కడ సరిపోతాయి? ఇవన్నీ మనకే. నా తల్లే, నీ దెబ్బకి మంత్రదండమే తట్టుకోలేకపోయింది. ఇంక మేమేం తట్టుకుంటాం? ఏమయ్యా మావయ్య, నీ ఒంటిలో 206 ఎముకలు తప్ప ఇంకేమీ లేవు. నీకే ఆకలి ఉంటుందిలే. పైగా రుచి తెలియడానికి నోటిలో నాలుక కూడా లేదు. నీకెందుకయ్యా నా తిండి గోల? ఉన్న పళ్ళతో ఏదో ఒకటి నవ్వులు పో. ఏం చెప్పావక్క? మావయ్యకి కుదిరింది తిక్క. ఇక మాటలాపి తిందాం రండి అని చెక్క. మా నాయనే, అక్కకి తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు. ముందు మీరు తినండి, ఏమైనా మిగిలితే మేం తింటాం. కైరా ఇంకా హీరా అక్కడ కూర్చుని ఉన్నవన్నీ తింటున్నారు. ఇంతలో ఆ భవంతి లోపలికి ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి ఎవరు వస్తున్నారు? అదే చూస్తున్నా అక్క. మనుషులు ఎవరైనా ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇవేవీ పట్టని తిండిబోతు దయ్యం ఇంకా తమ్ముడు హీరా కడుపు నిండా లాగిస్తూ కూర్చున్నారు. ఒక దొంగ భవంతి లోపలికి కొన్ని సంచులు మోసుకొని వచ్చాడు. అలవాటుగా వచ్చి తన భుజాలపై సంచులను ఒక మూల దింపాడు. అక్కడ అప్పటికే కొన్ని సంచులు ఉన్నాయి. అన్నీ విప్పి చూసుకున్నాడు. ఈ ధనం, ఈ బంగారం మొత్తం నాదే.
ఈ డబ్బుని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఊర్లో ఎవ్వరికి అనుమానం రాకుండా ఈ డబ్బుని ఎలా అయినా తరలించాలి. ఈ చుట్టుపక్కల ఊర్లన్నిట్లో నేనే ధనవంతుణ్ణి. అంటూ అత్యానందంతో ఆ డబ్బును చూసుకుంటూ సంతోషం పట్టలేక ఒక్కసారిగా తన గుండె ఆగిపోయింది. ఆ దొంగ ప్రాణం పోగానే అతని ఆత్మ అతని శరీరాన్ని విడిచి బయటకు వచ్చింది. ఆ? ఏమైంది? నాకేం జరిగింది? అయ్యో, నా డబ్బు, నా బంగారం, నేను వీటిని అనుభవించకుండానే నేను చనిపోయానా? అయ్యో దేవుడా! ఓ బాబు, ఏడవకు. నువ్వు ఒక్కడివే కాదులే, అందరూ చనిపోతారు. అయ్య బాబోయ్, దయ్యాలు నన్ను ఏం చెయ్యొద్దు. నువ్వింకా మనిషి అనుకుంటున్నావా? నువ్వు దయ్యానివే. అయ్యో, ఎంతో కష్టపడి అందరి కళ్ళు కప్పి దొంగతనం చేసి సంపాదించాను. ఎంత సంపాదించి ఏం లాభం? అన్నీ ఇక్కడే వదిలేస్తున్నా. ఆ బుద్ధి ముందుండాలి. ఇప్పుడు ఏం ప్రయోజనం? ఇంక బాధపడటం ఆపేసి రా మాతో కలిసి తిను. వద్దు, ఈ డబ్బు బంగారం అంతా ఎవరి దగ్గర దొంగిలించానో తిరిగి వాళ్ళకే ఇచ్చేయాలి. అప్పుడే నా మనసుకి శాంతి, నా ఆత్మకి కూడా శాంతి కలుగుతుంది. దయచేసి మీరు నాకు ఈ సాయం చేయండి. సర్లే, ఏడవకు. మనకి మనం సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? ఇవన్నీ ఎవరెవరి ఇళ్లలో తెచ్చావు గుర్తుందా? ఎన్నో రోజులు మాటు వేసి సంపాదించిన సొమ్ము ఎలా మర్చిపోతాను? అన్ని ఇల్లు గుర్తున్నాయి. సర్లే, వెళ్దాంలే. ఒక్కొక్కరు ఒక్కో ఇంటికి వెళ్ళి ఎవరి డబ్బు వాళ్ళ ఇంట్లో పెట్టేద్దాం. తెల్లవారక ముందే ఈ పని ముగించాలి. అందరికీ వినిపించిందా? ఏమే తిండిపోతా, నిన్నేనే చెప్పింది విన్నావా? ఏం చెప్పావమ్మా? తింటున్నా కదా, అందుకే వినిపించలేదు. అవునవును, నువ్వు తినేటప్పుడు నీ నోరు మాత్రమే పని చేయాలి, చెవులు పని చేయకూడదు. కాదని పని చేస్తే నీ ఒంటికి సరిపోయే మాటలు చెప్పు. అక్క, జరిగిందంతా ఒక ముక్కలో చెప్తా విను. ఆ దొంగ దొరికిందంత దోచాడు, ఈ భవంతిలో దాన్ని దాచాడు. అది అనుభవించకుండా చచ్చాడు. ఆత్మగా మారి మన ముందుకు వచ్చాడు. పశ్చాత్తాపంతో ఏడ్చాడు. అందుకే సాయం చేస్తానని మన మామ మాట ఇచ్చాడు. ఒక్క ముక్క అని చెప్పి తల తిన్నావు కదరా బాబు. ముందు పదండి, దారిలో మాట్లాడుకుందాం. అలా అందరూ బయలుదేరారు. ఆ దొంగ చెప్పిన విధంగా అందరి దగ్గర దోచుకున్న డబ్బుని వారి వారి ఇంటిలో తిరిగి పెట్టాలని నిర్ణయించుకున్నారు. తలో సంచి పట్టుకొని తలో ఇంటి వైపుగా వెళ్లారు. కైరా కూడా అందరికంటే చిన్న సంచిని తీసుకుని గాల్లో ఎగరలేక ఎగురుతూ వెళ్ళింది. ఎందుకంటే తను తిన్న తిండికి పొట్ట బాగా బరువెక్కి ఎగరడమే కాదు, అసలు కదలడమే ఇబ్బంది అయింది. ఆపసోపాలు పడుతూ మొత్తానికి ఆ ఇంటి దగ్గరకు వెళ్ళింది. ఇంక గాల్లో ఎగరలేక అమాంతం ఆ ఇంటిపై పడింది. అది పెంకుటిల్లు కావడంతో ఆ పెంకులు విరిగి తిండిబోతు దయ్యం ఇంటి లోపల మంచంపై పడింది. అర్ధరాత్రి వేళ పెంకుల శబ్దాలు విని ఆ ఇంటి వాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళు ముసలి దంపతులు. వయస్సు పెద్దది కావడం వల్ల భర్తకి సరిగా కనబడదు, భార్యకి సరిగా వినబడదు. వాళ్ళు ఎంతో వేగంగా వస్తున్నామనుకున్నారు గాని పెంకులు పడ్డ అరగంటకి ఆ గది లోపలికి వచ్చారు. ఆపసోపాలు పడుతున్న తిండిబోతు దయ్యాన్ని చూసి ఇలా అనుకున్నారు. ఏమే, అంతా చీకటిగా ఉంది. చీకటిలో చందమామలా మెరుస్తుంది. ఏమై ఉంటుంది? చందమామ, ఈ తాతకి సరిగ్గా కళ్ళు కనబడట్లేదా?
ఎగిరి వెళ్ళిపోవాలి అని అనుకుని ఒకసారి ఎగరడానికి ప్రయత్నించింది. పొట్ట బాగా కిందకు లాగడంతో తిరిగి మంచంపై పడింది. ఏమయ్యా, ఏంటి నేను అందంతో మెరిసిపోతున్నానా? వెటకారానికి ఏం తక్కువ లేదు. అక్కడ చూడు, ఆ మంచం పైన ఎవరో పడుకున్నట్టున్నారు. ముందు అదేంటో చూడయ్యా బాబు. నీ అందం గురించి నేనెప్పుడు పొగిడానే? ఈ వయసులో వెటకారం ఒకటే తక్కువలే. ఆ మంచం పైన తెల్లటి ఆకారం పడుకున్నట్టుంది. దగ్గరికి వెళ్లి చూస్తా ఉండు. ఈయనకి సరిగా కనబడదు, చెప్తే అర్థం కాదు. ఈయనతో ఎలా వేగడం నా దేవుడా? ఏమయ్యా, వెళ్ళి చూడమంటే నోరు మెదపవేమయ్యా? చెప్పేది వినిపిస్తుందా లేదా? ఓయబ్బో, నాకే మరి చెవుడు. అలా అరవకపోతే దగ్గరికి వెళ్లి చూడొచ్చుగా. ఈ వయసులో కూడా కంట్లో నలక కూడా కనిపిస్తుందని గొప్పలు చెప్పుకుంటావుగా. ఇలా ఇరుక్కుపోయానేంటి? ఎగరాలంటే ఎగరలేను. ఒరే హీరో, అమ్మా, నాన్న, ఎక్కడున్నారా బాబు? వచ్చి నన్ను కాపాడండి. వీళ్ళ వాదన వినలేకపోతున్నా. ఏమి, జిలేబీ తింటావా? లేకపోతే నీకు ఇష్టమైన చేపల వేపుడు ఏమైనా తెమ్మంటావా? అమ్మా, నా వల్ల కాదు. నువ్వేం పెట్టినా నాకొద్దు. ఇక్కడి నుండి తీసుకెళ్ళమ్మా. నా తల్లే, ఇంకా ఎక్కడ తింటానంటావోనని భయపడ్డాను. ఏమయ్యా, ఆ మంచం పక్కన ఎవరో వచ్చి నిలబడ్డారు. నాకు భయంగా ఉంది. ఏవో దయ్యాల్లా ఉన్నాయి. అవునా? నాకేం కనబడడం లేదే. ఎందుకైనా మంచిది, ఇక్కడే నిలబడు, నేను వెళ్లి చూస్తాను. ఆ ముసలి తాత మంచం దగ్గరికి నడుచుకుని వచ్చేసరికే తిండిబోతు దెయ్యం వాళ్ళమ్మ ఇంకా తమ్ముడు హీరా వచ్చి చెరో చెయ్యి పట్టుకుని కైరాని గాల్లోకి ఎగురుకుంటూ తీసుకువెళ్లిపోయాయి. మంచంపై డబ్బు మూటని పట్టుకుని ఆ తాత ఇలా అన్నాడు. ఏవే, మన డబ్బులు, మనం పోయాయి అనుకున్న డబ్బులు ఎవరో తిరిగి తెచ్చారు. ఎవరో కాదు, ఆ దేవుడే పంపాడు. ఆ భార్యాభర్తలిద్దరూ పోగొట్టుకున్న డబ్బును చూసి చాలా సంతోషించారు. ఆ దొంగ తను దోచుకున్న డబ్బంతా తిరిగి అందరికీ ఇచ్చేశాడు. తను చేసిన తప్పుని సరిదిద్దుకుని ఆత్మశాంతితో స్వర్గానికి వెళ్ళాడు. కైరా, హీరా, వాళ్ళమ్మా నాన్న ఇంకా అస్థిపంజరం మావయ్య ఆ దొంగకి వీడ్కోలు చెప్పారు. ఏమే తిండిపోతా, వెళ్దామా మరి? ఇప్పుడే ఎగరడం నా వల్ల కాదు. మీరు వెళ్ళండి. నేను తమ్ముడు ఈ మర్రి చెట్టు పైన కాస్త కొనుక్కు తీస్తాం. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. సరే తల్లి, మేము దెయ్యాల దీవిలో మిమ్మల్ని కలుస్తాం మరి. సరేనా? జాగ్రత్త. అదే అందరిని మింగేస్తది. దాని గురించి దిగులెందుకు గాని, పదండి వెళ్దాం. వెళ్ళవయ్యా మావయ్య, అక్కకి తోడుగా నేనున్నాను కదయ్యా. అబ్బా హీరో, ఆ మంత్రదండం అనవసరంగా పేలిపోయింది. అది ఉంటే ఎంత బాగుంటుందో. ఎందుకక్క, ఇంకా ఏం తినాలని ఉంది? చాక్లెట్స్, కేక్స్, డోనట్స్ అడగడం మర్చిపోయాను. పోన్లే, బాధపడకు, ఈసారి తిందాంలే. పిల్లలు, ఈ అల్లరి దయ్యాల అల్లరి మీకు నచ్చింది కదా? మీకు ఈ కథలో నచ్చినదేంటో కామెంట్స్ లో తెలియజేయండి. అలానే ఇలాంటి కథలు ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.